హాయ్ ఎవరీవన్, నమస్తే అందరికి. సో ఇవాళ మనం ఇది వివో VX300 Pro లెక్క యూజ్ ఎట్లుందని చెప్పి దాని ధర నెక్స్ట్ దాని కథ ఏందని చెప్తాను. సింగపూర్ ఎట్లా ఇండియా ఎట్లుందని చెప్పేసి. సో ఇది వివో X300 Pro. దీని ధర మామూలుగా మన షాప్స్లోనేమో 1600 ఉంటాయి, బయట మనకు రోడ్ ఉండే షాపులలో అయితే 1300 ఉంటాయి అనమాట. ఈ 1600 ధరను బట్టి చూస్తే మనకి ఇంటికాడ దాదాపుగా 1,10,000 రూపాయలు ఉంది. సో ఇంటికాడ కూడా ఇదే ప్రైస్ ఉందన్నమాట. సో బయట మనకు దొరికే షాపులలో ఏంటంటే 1,300 అట్లా వస్తుంది అనమాట, అంటే దాదాపు 90,000. సో దాంతో ఇంకా కొన్ని ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తారు. కాకపోతే ఏంటంటే వీళ్ళ కొద్దిగా ఇది దేంట్లో అంటే మన వారంటీలో తేడా ఉంటుంది అనమాట. వీళ్ళేమో వరల్డ్ వైడ్ వారంటీ ఇస్తారు, వాళ్ళేమో జస్ట్ లోకల్ వారంటీ మాత్రం ఇస్తారు అనమాట. సో ఇది మామూలుగా మనం ఇప్పుడు ఇంటికాడ అయితే 1,10,000 ఇది కొన్నా కానీ మళ్ళీ దీనికి ఒకటి లెన్స్ ఉంటాయి కదా, ఇది కొనాలంటే మళ్ళీ దానికి 20,000 ఉంటాయి అన్నమాట దాని సామర్థ్యాన్ని బట్టి. సో ఇది ఇందులో కెమెరా దీని లెక్క జిస్. సో దీనిలో ఎక్కువ వచ్చేసి ఇదనమాట. సో స్టోరేజ్ వచ్చేసి 512 GB, నెక్స్ట్ ర్యామ్ వచ్చేసి 16 GB ప్లస్ 16 GB ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాటరీ వచ్చేసి 6510 mAh బ్యాటరీ. నెక్స్ట్ కెమెరా వచ్చేసి 200 MP ఇది. సో ఇది Android OS 6 అనమాట. ధర అయితే S25 Ultra. నెక్స్ట్ ఇది ఒకటి దగ్గర ఉంది, కాకపోతే ఏంటంటే S25 Ultra వచ్చేసి 256 GB, ఇది 512 GB అనమాట. సో సింగపూర్లో కూడా ప్రైస్ దాదాపు ఒక $200 తేడా ఉందన్నమాట దానికి దీనికి. ఇప్పుడు ఇదే ఎక్కువ ఉందన్నమాట ఇది ఈ వివో X300. మనం మళ్ళీ టెలిఫోటో లెన్స్ అది కొనుక్కోవాలంటే మళ్ళీ దానికి మళ్ళీ ఇంకేం పైగడం అలాగ అయితే ఇంకే. ఇది రెగ్యులర్ ప్రైస్ అనమాట. మామూలుగా మనకు బయట షాపులో అయితే చెప్పిన ఇంత ఇది వారంటీ తేడాతో మాకు ఒక 300 తక్కువ వస్తుంది అనమాట. iPhone 17 ఎందుకు మనకు నచ్చదు మరి. ఇక్కడ మన దగ్గర IMM బిల్డింగ్ ఉంటాయి అనమాట, అందులో షాప్స్ ఉంటాయి. సో అందుకే మనం ఫ్రీగా చూసి రివ్యూ ఇస్తాం అనమాట. సో ఇది గూగుల్ పిక్సెల్ 10 Pro. దీని ధర మరి పెట్టలే ఇక్కడ ఇల్లు. ఈ మిగతా ఫోన్ లో సామ్సంగ్ కంటే ఐఫోన్ కంటే మంచి ఫీచర్స్ ఉన్నా కానీ మనకు ఒకటి ఏంటంటే బ్రాండ్ అనేది బుర్రల నాటుకపోద్ది అనమాట. గట్లా ఇప్పుడు మనం వివో కొనుక్కొని ఐఫోన్ లేక ఇట్లా మీది జేబులో పెట్టుకొని ఇట్లా కెమెరా కావాలంటే పెట్టుకోం కదా. ఏందో జనాలు ఐఫోన్ 17 Pro Max వచ్చినా కూడా ఇంకా కూడా 13 Pro 14 Pro కూడా కొంటారు. అంటే అలా అంత పిచ్చేమో అట్లా ఐఫోన్లు అంటే.